మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. బండి కరీంనగర్కు వచ్చి కార్పొరేటర్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటు చోరీ గురించి మహేష్ గౌడ్ మాట్లాడితే దానికి ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ఓటు చోరీ ఎలా జరిగిందో రాహుల్ గాంధీ క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఒకే ఇంట్లో 100 ఓట్లు, ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు, బెంగళూరులో దొంగ ఓట్ల గురించి కూడా చెప్పామని గుర్తు చేశారు. దీనిపై పార్లమెంట్లో చర్చ చేయాలని చెప్పినట్లు పట్టామని చర్చ కోసం మేము పట్టుపడుతుంటే ఓవైపు స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూ ద్వారా బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించాలని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి కేవలం రాజకీయం మాట్లాడారు తప్పితే జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదని ఫైర్ అయ్యారు. సంజయ్ గారు, మీరు కరీంనగర్లో ఈరోజు మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఓటు చోరీ గురించి మాట్లాడటాన్ని మీరు తప్పుపడుతూ అసలు ఓటు చోరీ జరగలేదు, జరిగుంటే 17 పార్లమెంట్లో మేమే గెలిచేటోళ్ళమని చెప్పడం జరిగింది. మీరు ఓటు చోరీ చేసిర్రా చేయలేదో మహారాష్ట్ర ఎన్నికలలో, కర్ణాటక ఎన్నికల గురించి రాహుల్ గాంధీ గారు క్లియర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఒకే ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు, ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు, ఇట్లా మీరు ఒక మహాదేవపుర కర్ణాటక బెంగళూరు సెంట్రల్లో ఉన్నటువంటి నియోజకవర్గం 1,00,000 పైచిలకు దొంగ ఓట్లను నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చర్చ చేయడానికి పార్లమెంట్లో ఈరోజు బీహార్ ఎన్నికలు జరగబోయే ముందే మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 65 లక్షల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ సోదరుల ఓట్లను డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎట్లాగూ బీజేపీకి ఓటేయరు కాబట్టి వీళ్ళ ఓట్లు డిలీట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం మీరు బీహార్లో చేస్తురన్న ఉద్దేశంతో మేము పార్లమెంట్ సభ్యులము వానాకాల సమావేశాలలో క్లియర్ గా ధర్నాలు చేయడం జరిగింది. మకర ద్వార్ ముందు మేము ధర్నా చేస్తున్నాం, మీరు కూడా పార్లమెంట్లో ఉర్రు. మరి పార్లమెంట్లో చర్చ చేయాలి కదా. చర్చ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్తవంగా తప్పులు చేస్తుందా లేదా ప్రజలకు అర్థమయ్యేది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేవలం రాజకీయాలు మాట్లాడింది కానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు.